రే ఎవర్రా ఈ అమ్మాయి ఇంత అందంగా ఉంది? అందరూ వస్తున్నారు కానీ ఈ అమ్మాయి ఎక్కడ ఉందిరా? టుమారో యూ ఫాస్ట్గా కమ్. ఓకే. దానికి తెలుగు రాదు, నీకు తెలుగు తప్పితే ఇంకేమీ రాదు. ఎక్కువ లాక్కు తగ్గిపోద్ది. అంతే అంటవా? తమరి కమ్యూనికేషన్ స్కిల్స్ కొంచెం తెలిసిందేగా. సరే, లెట్స్ మీట్ టుమారో. నో విల్ మీట్ టుమారో. No, we should meet tomorrow. ఓకే బాయ్. మావా పిల్ల ఫ్లాట్ ఎయ్. మామా ఏంటి కొత్త డ్రెస్? టుడే ఇస్ మై బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యు. హే మీనా, ఏంటి డ్రెస్? ఈరోజు స్నేక్స్ ఫెస్టివలా? నో, ఇట్స్ మై బర్త్డే. బట్ హ్యాపీ బర్త్డే మీనా. థ్యాంక్ యూ. ఆగు. హ్యాపీ బర్త్డే మీనా. థ్యాంక్ యూ. అన్న చాక్లెట్ ఇవా. Happy birthday, Meena. థ్యాంక్ యూ. You look so very handsome. బాయ్ మీనా. రే హ్యాండ్సమ్. అరే బాగుందని చెప్పండి రా.
రామకృష్ణకి మధ్యలో ఏం నడుస్తుంది? 3 సినిమాలో ధనుష్లా అటు ఇటు తిరగటం, పదే పదే చూడటం చూస్తున్నాం, అన్నీ అబ్జర్వ్ చేస్తున్నాం. ఈ స్టాప్ ఇట్ రే, దిస్ నథింగ్ బిట్వీన్ అస్. ఇప్పట్లో అందరు ఇలానే అంటారు. ముందు ముందు కన్నులదా ఆశలదా అని అంటారు. ఎప్పటి నుంచో నీకు విషయం చెప్దాం అనుకుంటున్నాను మీనా, కానీ కుదరలేదు. చూస్తూ చూస్తూ 1 ఇయర్ గడిచిపోయింది. అన్నిట్లో తొందరపడి నేను ఈ విషయంలో లేట్ చేస్తా అనుకోలేదు. ఇప్పటికీ చెప్పకపోతే చాలా కష్టమైపోతుంది మీనా. నువ్వంటే నాకు చాలా ఇష్టం, చాలా చాలా ఇష్టం మీనా. నీకు ఈ విషయం ఎలా చెప్పాలనే ఆలోచన మిగిలిన అన్ని ఆలోచనలు చంపేస్తుంది. నాకు మళ్ళీ ఇంత టైం దొరుకుతుందో లేదో కూడా తెలీదు. దొరికినా ఇంత క్లారిటీగా చెప్తాను లేదో కూడా తెలియదు మీనా. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. వాట్? ఐ డోంట్ నో తెలుగు. కెన్ యూ సే ఇట్ ఇన్ ఇంగ్లీష్? ఓహ్ ఊరుకో మీనా, నీకు తెలుగు రాదని తెలుసు, కానీ నీకు తెలుగు అర్థమవుతుందని కూడా నాకు తెలుసు. నువ్వు కావాలని చెప్తున్నావు కదా. మీనా, మీనా ఏంటి మీనా, ఏం చెప్పకుండా వెళ్ళిపోతున్నావు? సరే ఇదంతా కాదు, నేనంటే నీకు ఇష్టమా కాదా? క్లాసులు, క్యాంటీన్లు. క్లాసులు క్యాంటీన్లు కూడా వెతికాను. ల్యాబ్లు, లైబ్రరీలు. అది కూడా వెతికాను రా. మరి మన క్లాసులో మన క్లాసు ఏంట్రా? వెంట పడుతున్నానని పొగరు కదా. నా వెంట పడమని నేను అడిగానా? ఓ ఏంటి అలా చూస్తున్నావు? పర్లేదు, తెలుగులో బాగానే మాట్లాడుతున్నావు. థ్యాంక్ యూ. పర్లేదు, ఇంకొన్ని రోజులు వెంట పడినా తప్పులేదు. ఇప్పుడు ఏం జరిగిందని అంత కోపంగా ఉన్నావు? సీనియర్స్ చెప్తే ప్రపోజ్ చేస్తావా? అది కూడా అందరి ముందు. అదా నీ ప్రాబ్లం. ఇంకా నేనంటే ఇష్టం లేదేమో అనుకున్నాను. నేను చెప్పానా నువ్వంటే నాకు ఇష్టమని? పోనీ ఇప్పుడు చెప్పు. నేను వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఎవరిని లవ్ చేయలేదా? అసలు నేను మర్చిపోతేనేగా.
మీనా మీనా బ్యాక్లాగ్సే కదా ఏ సప్లీస్లో రాసుకోవచ్చులే. ఇంకెప్పుడు నేను ఈ కాలేజ్ నుంచి వెళ్ళిపోయాక రాస్తూ కూర్చుంటావా? అలా ఎలా ఉంటావు నువ్వు అసలు? ఆర్ యూ మ్యాడ్? మీనా మీనా సరే 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 కూల్ అవ్వు. మీనా ఈసారి పక్కా క్లియర్ చేస్తాను, ఐ స్వేర్. మీనా అలా కోపంగా చూడకే, ముద్దొచ్చేస్తున్నావు. ప్లీజ్ ఒక్కసారి నవ్వే. దేవుడు అబ్బాయిలకు అద్భుతమైన వరమిచ్చాడు. గుండె లోతుల్లో గాయమైతే తప్ప కన్నీళ్లు బయటికి రావు. అదే దేవుడు అమ్మాయిలకు కూడా వరమిచ్చాడు. వాళ్ళ కన్నీళ్లతో అబ్బాయిల మనసుని ఎన్ని ముక్కలైనా చేయగలరు. ఈ 2 వరాలు ఏకమైతే పుట్టిన శాపమే ప్రేమ. వదినా, వదినా, వదినా. ఈ అమ్మాయి ఇంటి ఇక్కడ. వదినా, ఎందుకే పొద్దున్నే అరుస్తున్నావు? అమ్మనికి ఎదిమ్మంది. సరే ఇటు. ఏంటి అలా చూస్తున్నావు? వాడు నా తమ్ముడు. పెళ్లి ఫొటోస్లో చూసి ఉంటావుగా, గుర్తుపట్టలేదా? హాయ్. హాయ్. తన పేరు సత్యారా, మన పక్కింట్లో ఉంటుంది. ఓహ్, వాళ్ళ ఇంట్లో కన్నా మన ఇంట్లోనే ఎక్కువ ఉంటుంది. సరే మీరు మాట్లాడుతుండండి, నేను టీ తీసుకుని వస్తాను. వద్దు, నాకు ఎగ్జామ్కి టైం అవుతుంది, నేను వెళ్తాను. సరే సాయంత్రం త్వరగా వచ్చేసే. ఆల్ ది బెస్ట్. దీనమ్మా ఏమైందన్నా? ఆగమ్మా, బండి ఆగింది. ఎగ్జామ్కి టైం అవుతుందన్నా. ఒక్క 2 నిమిషాలు ఉండు. నాకు ఎగ్జామ్కి లేట్ అవుతుంది, కొంచెం కాలేజ్ దగ్గర డ్రాప్ చేస్తారా? అదిగో నా కాలేజ్. బాయ్. బాగా రాయ్. చెప్పాను కదా, ప్లానింగ్లో ముందుంటానని. ఓయ్ సత్య, అంటే నీ సెట్టింగ్స్ అన్నీ రోడ్డు పాలయ్యాయి. అంటే ఇవి నావి కావు, నా ఫ్రెండ్స్వి. ఓ, నేను అడగలేదే. నాకు రేపు ఎగ్జామ్ ఉంది, నాన్న కూడా ఊర్లో లేరు. రేపు పొద్దున్న నన్ను ఏమైనా డ్రాప్ చేస్తాడేమో అని అమ్మ అడగమంది. డ్రాప్ చేస్తావా? అక్క, ఏంట్రా ఆలోచిస్తున్నావు? డ్రాప్ చేస్తానక్క. తీసుకెళ్తాడు లేవే. వెళ్ళొస్తా. వెళ్ళేదాకిలా సైలెంట్గానే ఉంటావా? అలా ఏం లేదు,
నువ్వు సైలెంట్గా ఉన్నావని నేను సైలెంట్గా ఉన్నా. బేసిక్గా నేను అసలు కామ్గా ఉండే టైప్ అస్సలు కాదు. కానీ నేనేమన్నా మాట్లాడితే నువ్వేమన్నా అనుకుంటావేమో అని. చచ్చా, అలా ఏం లేదు, మాట్లాడు. అవును, నేను ఒకటి అడగొచ్చా? హా, అడుగు. అంటే మీ అక్క పెళ్ళికి బ్రోకర్ నువ్వే అంటగా? హ్మ్? మరి నీకు అలాంటి ప్లానింగ్స్ ఏం లేవా? ఏంటి మాట్లాడట్లేదు? కొన్ని మనం ఎలా ప్లాన్ చేసుకున్నా కొన్ని అనుకున్నట్టు జరగవు. ఎగ్జామ్ అయ్యేంత వరకు నువ్వు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. నేను కూడా వెయిట్ చేస్తానని ఏం చెప్పలేదు. ఓకే బాయ్. బాయ్. ఓయ్ సత్య, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నీకు కాదు, నీ సెట్టింగ్స్కి. హలో, ఏం చూస్తున్నావు? ఏం లేదు, అప్పుడే వచ్చేసావు. ఇంకో గంట ఆగిరానా? అవును, వెయిట్ చేయనన్నావు. ఏమో, నాకేం తెలుసు, కాలం కూడా ఇంత స్పీడ్గా నడుస్తుందని నాకు ఇప్పుడే అర్థమైంది. సరే వెళ్దామా? యా. ఏంటి సైలెంట్గా ఉన్నావు? హా, అలా ఏం లేదే. లేదు, ఏదో ఆలోచిస్తున్నావు. ఏం లేదులే, కానీ ఎగ్జామ్ ఎలా రాసావు? సూపర్గా రాసా, సెట్ చేసుకుని వెళ్ళాను కదా. హో, కానీ ఇన్విజిలేటర్ తెలుసా, గుట్లో గుబలగా నన్నే చూస్తూ ఉన్నాడు. కనీసం ఫేస్ కూడా తిప్పనివ్వలేదు. ఎంత కష్టపడి రాసింది తెలుసా. నీ ఎగ్జామ్స్ అన్ని పాస్ అయిపోయినట్టేగా? దాంట్లో అసలు డౌటే లేదు. మరి మీ ఇంట్లో తెలుసా? దేని గురించి? అదే నీ ప్లానింగ్ గురించి, సెట్టింగ్స్ గురించి. ఏ, 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 ఏ. ఓయ్ సత్య, ఓయ్ సెట్టింగ్ సత్య, ఫీల్ అయ్యావా? ఏ పోరా. ఓహో, కంట్రోల్.
హాయ్ రామ్. హాయ్. సత్య, ఆ? ఇందాకెందుకు అలా అడిగావు? అంటే నేను ఒకరిని ఇష్టపడుతున్నాను. ఓ అవునా? ఎవరతను? వదిన పిలుస్తుంది. నువ్వే అన్నావు కదా ఇష్టాన్ని తెలిసేలా చెప్పాలని. నాకు ఇంకెలా చెప్పాలో అర్థం కావట్లేదు రామ్. ఐ లవ్ యూ రామ్. నేను చూసిన ఫస్ట్ టైం నాకేదో కొత్తగా అనిపించింది. ఆ తర్వాత నీ గురించి తెలుసుకునే ప్రతి విషయం నాకు నేను ఇంకా దగ్గరగా చేసింది. నీ నుండి ఎంత దూరంగా ఉండాలనుకుంటున్నా నా వల్ల అవ్వట్లేదు. అవ్వదు కూడా. వెంటనే చెప్పాలనేం లేదు. నేను వినలేంది చెప్పలేవనే నమ్మకంతో వెళ్తున్నా. నేను వెళ్తున్నాను సత్య. వెళ్తున్నావా? వెళ్ళొస్తావా? పోనీ ఇదైనా చెప్పు, నేనంటే నీకు ఇష్టం లేదా? నువ్వు చాలా మంచిదని సత్య. అయితే ఒప్పుకోవచ్చు కదా. నీకెలా చెప్పాలి సత్య? నేను నీకు సెట్ అవ్వను. అంటే నేను పల్లెటూరు అమ్మాయినే కదా. అలా నేను అనలేదు కదా సత్య. నీకు నాకు సెట్ అవ్వదు. మన దారులు వేరు. ఆపురామ్, నేను నీకు సెట్ అవ్వను. నువ్వు చాలా మంచి అమ్మాయివి. నాలంటే నీకు కరెక్ట్ కాదు. ఇలాంటి సొల్లు కబుర్లు నా దగ్గర చెప్పకు. అవి నీకు సెట్ అవ్వవు. నా కళ్ళలోకి చూసి చెప్పురామ్, నేను నీకు నచ్చలేదా? చూడు సత్య, ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకో. జీవితంలో కొన్ని పరిచయాలు చివరి వరకు ఉంటే బాగుందనిపిస్తుంది. కానీ నిజమేంటంటే అవి పరిచయాలుగా మిగిలిపోతేనే జీవితం చాలా బాగుంటుంది. అర్థం చేసుకుంటావు అనుకుంటున్నాను. నేను వెళ్తున్నాను. బాయ్. ఈ ప్లేస్ ఏదో బాగున్నట్టుంది. ఈరోజు ఇక్కడ స్టే చేద్దాం. చూడార్కే, ఇప్పటికే 2 సార్లు దెబ్బడిపోయాం. మళ్ళీ ఇంకో దెబ్బ అవసరమా? రే, కంట్రోల్లో ఉండడం చాలా ఇంపార్టెంట్ రా. లేకపోతే చాలా బాగుందేంటి? మా అబ్బాయిలకి అందాన్ని చూసి ఆశ్చర్యపోయే జబ్బు ఎప్పుడు పోతుందో సగం సమాజం అప్పుడే బాగుపడుతుంది. సో నువ్వు రేపటి నుంచి జాయిన్ అయిపో. ఓకే. కాకపోతే నేను రేపు రాకపోవచ్చు. ఓ, సో ఇవాళే కంపెనీ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఏయ్, ఎట్రా పైన బటన్స్ ఎవడ్రా పెడతాడు? సారీ మేడం. మేమన్నా బట్టలు లేవు. నువ్వేంట్రా టీ షర్ట్లో? రేపు నుంచి చేసుకొస్తాం మేడం. రేపటి నుంచి షర్ట్లో కనిపించలేదనుకో, టీ షర్ట్ కూడా కనిపించదు. థ్యాంక్ యూ మ్యామ్. క్రిష్, థ్యాంక్ యూ సో మచ్. నీ వల్ల ఈ ప్రాజెక్ట్ వచ్చింది మనకు. థ్యాంక్ యూ సో మచ్. యువర్ జీనియస్ క్రిష్.
తనకి తెలియకుండా ఇచ్చిన ఆ హగ్ తనలో ఉన్న మరో కోణాన్ని నాకు చూపించింది. అప్పటి వరకు తను నా బాస్, ఆ తర్వాత నుంచి తను నా క్రష్. వాటర్ తాగుతావా? తాగుతా. థ్యాంక్ యూ. ఏం చేసావు అప్పటి నుంచి? శాలిని, నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఎందుకు? ఏం లేదు, జస్ట్ క్యాజువల్గా. నన్ను ఎవరు భరిస్తారా? అంటే భరించేవాడు దొరికితే నీకు ఓకేనా? మూసుకొని పని చూసుకో. అది కాదు. పోరా. నేను ఫిక్స్ అయిపోయాను. ఈ రోజు నుండి శాలిని నేడ కూడా టచ్ చేయను. సర్లే. చాలా చూసాం. సరే పద క్యాబిన్కి వెళ్దాం. Da 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 da